ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని భావించిన కేసీఆర్ పోలింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించారు. రాజ్యసభలో బీఆర్ఎస్ కు 4 సభ్యులున్నారు. లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. అయితే పార్టీ నిర్ణయం మేరకు ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు దూరంగా ఉండబోతున్నారు. రాష్ట్రానికి యూరియా ఎవరిస్తే వారికే మద్దతు అంటూ గతంలో కేటీఆర్ ప్రకటించారు. అయితే బీఆర్ఎస్ మద్దతు ఎవరు అడిగారంటూ కిషన్ రెడ్డి చేసిన కామెంట్స్ తో బీజేపీ కూటమి నిలబెట్టిన అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదని నిర్ణయించినట్టుగా సమాచారం. అలాగే రేవంత్ రెడ్డి బలపరిచిన జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వబోమని ఇప్పటికే కేటీఆర్ ప్రకటించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు బీఆర్ఎస్ దూరంగా ఉండాలని నిర్ణయించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తటస్థంగా ఉండాలని భావించిన కేసీఆర్ పోలింగ్ కు దూరంగా ఉండాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఎన్నికకు దూరంగా ఉండాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మనం చూస్తున్నాం, ఎన్డీఏ కూటమి అభ్యర్థితో పాటు ఇండియా కూటమి అభ్యర్థికి ఓటు వేయకూడదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎన్డీఏ కూటమి, ఇండియా కూటమి రెండు కూడా తెలంగాణ ద్రోహులే, తెలంగాణకు ద్రోహం చేసినట్టే అని చెప్పి ఇప్పటికే కేటీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. దాంతోపాటు కేటీఆర్ ఇంతకుముందే చాలా స్పష్టంగా రాష్ట్రపతి ఎన్నికలపై స్పష్టత ఇచ్చారు. అందులో ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బలపరుస్తున్న ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డికి తాము మద్దతిచ్చే అవకాశమే లేదని చెప్పి కేటీఆర్ గతంలోనే చెప్పారు. దాంతోపాటు అటు ఎన్డీఏ కూటమి బలపరుస్తున్న అభ్యర్థికి కూడా మద్దతిచ్చే అవకాశం లేదని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు ఇందుకు నిదర్శనగా కేటీఆర్ కానీ మిగతా బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఎవరు అడిగారని చెప్పి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎద్దేవా చేసిన నేపథ్యంలో ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కాబట్టి ఈసారి జరిగే ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండాలని చెప్పి, తటస్థంగా ఉండాలని చెప్పి అటు ఎన్డీఏ కూటమి, ఇటు ఇండియా కూటమి రెండు కూటమిలకు సంబంధించిన అభ్యర్థులకు ఓటు వేయకూడదని చెప్పి ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరి కాసేపట్లో 2 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశంలో దీనిపై స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మనం చూసాం, కేటీఆర్ రెండు పార్టీలకు కూడా ఒక ఆఫర్ ఇచ్చారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులు ఎరువుల కొరత ఎదుర్కొంటున్నారు. యూరియా దొరక్క పెద్ద ఎత్తున రైతులు ఆందోళన చెందుతున్నారు. కాబట్టి అటు ఎన్డీఏ కూటమి కావచ్చు, ఇండియా కూటమి కావచ్చు, ఎవరైతే తెలంగాణకు సరిపడా 200 మెట్రిక్ టన్నుల ఎరువులు, యూరియా సరఫరా చేస్తారో వాళ్ళకే తమ మద్దతు ఇస్తామని చెప్పి కేటీఆర్ గతంలో బంపర్ ఆఫర్ కూడా ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మొత్తం మీద రెండు కూటములు, ఎన్డీఏ కూటమి అభ్యర్థి కావచ్చు, ఇటు ఇండియా కూటమి అభ్యర్థి కావచ్చు, రెండు కూటముల అభ్యర్థికి ఓటు వేయకూడదు, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనకూడదని చెప్పి కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించి మరి కాసేపట్లో 2 గంటలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధికారికంగా దీనిపై ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. మాధవ్, కరుణాకర్, దీనిపైన బీజేపీ ఏమైనా స్పందించడం జరిగిందా? అంటే బీజేపీ ఇప్పటి వరకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు మాత్రం కోరలేదు. ఉపరాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి బీజేపీ విస్తృతంగా అన్ని రాష్ట్రాల్లో ప్రచారం నిర్వహిస్తుంది. అన్ని రాష్ట్రాల్లో తమకు అనుకూలంగా ఉన్న పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నం ఇప్పటివరకు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఇటువంటి సమయంలో తెలంగాణ నుంచి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జస్టిస్ సుదర్శన్ రెడ్డి ఇండియా కూటమి బరిలోకి దింపిన నేపథ్యంలో బీజేపీ పార్టీ మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఇప్పటి వరకు మద్దతు కోరలేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి 4 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మద్దతు కోరకపోగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అసలు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఎవరు అడిగారని చెప్పి కూడా ఆయన కామెంట్ చేయడం జరిగింది. కాబట్టి కిషన్ రెడ్డి కామెంట్ కావచ్చు, దాంతోపాటు బీజేపీపై ముందు నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఉన్న వ్యతిరేక వైఖరి కావచ్చు, ఈ నేపథ్యంలో బీజేపీకి ఎటు మద్దతు ఇచ్చే అవకాశం లేదని చెప్పేటికే బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. దాంతోపాటు ఇటు తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జస్టిస్ సుదర్శన్ రెడ్డిని ఇండియా కూటమి అభ్యర్థిగా నిలబెట్టారు. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మద్దతు ఇచ్చే వ్యక్తికి, ఆయన నిలబెట్టిన అభ్యర్థికి ఖచ్చితంగా తమ మద్దతు ఇవ్వమని చెప్పిప్పటికే కేటీఆర్ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. కాబట్టి అటు బీజేపీ అభ్యర్థి కావచ్చు, లేకపోతే ఇటు కాంగ్రెస్ అంటే ఇండియా కూటమి అభ్యర్థి కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వకూడదని చెప్పి ఇప్పటికే నిర్ణయం తీసుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మాధవ్, రైట్, థ్యాంక్ యూ కరుణాకర్.